ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలకు బీహార్ నుంచి భారీగా మద్దతు లభిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ముజఫర్పూర్ సెల్కు చెందిన 10,000 మందికి పైగా కార్యకర్తలు ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలిపింది. నిరసనలను మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ఈ తరలింపు జరుగుతోందని సిజేపీ పేర్కొంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలకు సుప్రీంకోర్టు న్యాయవాదులు మద్దతు తెలిపారు. అక్కడికి చేరుకున్న న్యాయవాదులు భారత రాజ్యాంగ ప్రవేశికను చదివి సంఘీభావం ప్రకటించారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిరసనకారులపై పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సెలబ్రిటీస్ నుంచి సామాన్య ప్రజల వరకు ఈ ఉద్యమానికి మద్దతు వెలువెత్తుండగా తాజాగా ఓ పోలీస్ అధికారి తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా జంతర్ మంతర్కి చేరుకుని విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొన్నాడు. విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండించాడు. శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతపై బలప్రయోగం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. అంతేకాదు పోలీసుల చర్యలను బహిరంగంగా ప్రశ్నిస్తూ ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థ వారిపైన ఎందుకు బలప్రయోగం చేస్తోందంటూ నిలదీస్తున్నాడు. రైట్, ఇక జంతర్ మంతర్లో మరో అరుదైన దృశ్యం కనిపించింది. నిరసనకారులు పోలీసులు ఒకే చోట నీళ్లు తాగడంతో పాటు భోజనాలు చేస్తున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. లాఠీల దెబ్బలు తిన్నవారు, లాఠీలతో కొట్టినవారు ఒకే చోట కలిసి ఉన్నారని, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టింది ఎవరు అంటూ పోస్టులు పెడుతున్నారు. ये इनकी चॉइस होती है, कोई शर्म भी नहीं है, पी भी रहे हैं और लेके भी जा रहे हैं भाइयों के लिए, साथियों के लिए, और ले लो, वो जगह है पॉकेट में रख लो उधर। జంతర్ మంతర్ నిద్రపోవట్లేదు. జంతర్ మంతర్లో రాత్రి వేళ కూడా ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలంటూ సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే యూపీలో కూడా సిజేపీకి మద్దతుగా నిరసనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో యువత భారీగా రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.